ఆహ్, ఆఫ్ఘనిస్తాన్‌కి అంటే భారత్, పాకిస్తాన్‌లకి ఇదివరకు పడేది గాదు. ఎక్కడ చూసినా సరే పాకిస్తానోళ్ళు మనల్ని కవ్వించడం, మనోళ్ళు రియాక్ట్ అవ్వడం అది. కాపోతే మనోళ్ళు తక్కువ తన్నేవాళ్ళు. వాళ్ళు మనోళ్ళ మీద దాడులు ఎక్కువ చేస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు సీన్ మారిపోయింది. పాకిస్తాన్ వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ తంతున్నారు. కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు. మన దుబాయ్‌లో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కుక్కను కొట్టినట్టు కొట్టారు. పాకిస్తానోళ్ళని వెంటబడి తరిమారు. అదే పరిస్థితి ఇప్పుడు లండన్‌లో చదువుకుంటున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో జరిగింది. అక్కడున్న విశ్వవిద్యాలయాల్లో ఈ సార్క్ కంట్రీస్‌లో భాగం అని చెప్పి అటు పాకిస్తానోళ్ళు చదువుకోవచ్చు, ఆఫ్ఘనిస్తానోళ్ళు చదువుకోవచ్చు. అక్కడ చదువుతా ఉంటారు. అట్లా చదువుకునేటటువంటి కుర్రోళ్ళు పాకిస్తానోళ్ళు నిన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నటువంటి వేళ రెచ్చిపోయి నినదించారు. దాంతో ఆఫ్ఘనిస్తాన్ కుర్రోళ్ళందరూ తలకొక ఆయుధం పట్టుకొని వెంటాడి, వేటాడి చితక్కొట్టారు పాకిస్తాన్‌కి సంబంధించిన విద్యార్థుల్ని. అంటే నువ్వు దేశం గాని దేశం వెళ్ళినప్పుడు అక్కడ కలిసిమెలిసి ఉండాలి. ఈవెన్ నీ మత ప్రాతిపదికనైనా. అది పోయి నా దేశం, నీ దేశం అనే గొడవలు పడేటప్పటికి చివరికి బ్రిటన్ పోలీసులు కంట్రోల్ చేయాల్సొచ్చింది.